ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. నేను మా సిరి రెడీ అయి కూర్చున్నాం. ఎందుకో చెప్పలేదు కదా, మేమిద్దరం ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే మా సిరికి అయితే ఒక ఈగ దొరికిందంట. ఆ ఈగ చచ్చిపోయినందుకైతే మా సిరి చాలా అంటే చాలా బాధపడుతుంది. అదైతే చనిపోయి ఉంది. అది చనిపోయిందా లేదా అని అయితే నేను టెస్ట్ చేశాను. అంటే దాన్ని అటు ఇటు కదిపి చూసాను. ఇంకా దాన్ని ఇంటికి తీసుకొని వచ్చాక అయితే దానికోసం మేము అంత్యక్రమాలు చేయాలనుకున్నాము. ముందుగా అయితే ఒక టాబ్లెట్ షీట్ తీసుకొని అందులో అయిపోయిన టాబ్లెట్లు 2 బాక్సెస్ కట్ చేసి దాన్ని నీట్గా అయితే చేసాము. ఇంకా మా సిరి అయితే చచ్చిపోయిన ఈగతో ఆడుకుంటుంది అనమాట. దాని తర్వాత ఒక 2 పుల్లలు తీసుకొని దానికైతే ప్లాస్టర్ వేసి దాని మీద గడ్డేసాం. మాకైతే పచ్చిగడ్డి దొరకలేదు. సో వెండిపోయిన గడ్డితో అయితే దాన్ని మొత్తం కంప్లీట్ చేసాం. అండ్ అలానే చిన్న చిన్న పువ్వులు తీసుకొని దానికి 2 దండలు అయితే మేమే తయారు చేసుకున్నాం అనమాట. ఆ ఈగను తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసి దాని కుంకుమ బొట్టు కూడా పెట్టామన్నమాట. నెక్స్ట్ అయితే ఆ ఈగను తీసి వాడి మీద పడుకోబెట్టామన్నమాట. మా సిరి అయితే ఆ ఈగను 3 సార్లు కిందకి పైకి ఎత్తి దాని తర్వాత దాన్ని ఊరేగింపు చేసింది. నేనైతే పూలు జల్లుతూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ చిన్న చిన్న బాక్సెస్ క్లీన్ చేసి అందులో ఒక 2 రేఖలు పెట్టి దానికైతే దాని బాడీ కుళ్ళిపోకూడదని సెంట్ అయితే కొట్టి దాన్ని అందులో పడుకోబెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న గొయ్యి తీసి దాంట్లో అయితే ఆ బాక్స్ పెట్టి కప్పెట్టాము. దాని తర్వాత మా సిరి ఫస్ట్ ఒక దండేసింది. నేను కూడా దాని మీద దండేసి దండం పెట్టుకొని వచ్చి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.